సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. గతేడాది అక్టోబర్ 17న ఎస్ఎల్బీసీ సమావేశం జరగగా ఈసారి 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలపై చర్చించనున్నారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్షిస్తారు. 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టోకెన్ రిపోర్ట్ పైన చర్చించబోతున్నారు. ఇక టిట్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైన సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ డిజిటల్ అంశంపైన చర్చిస్తారు. డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. జోస్న ఈరోజు ఉదయం 12 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది. 229, 230 సమావేశాలు రెండు కూడా ఒక్కసారి నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే 229వ సమావేశం గత 15 రోజుల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ కావడంతో 2 సమావేశాలను కూడా ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో 228వ ఎస్ఎల్బీసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయి, అలాగే అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించి ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అనే దాంతో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో P4 విధానానికి సంబంధించి కొత్త ప్రణాళికలతోటి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో P4 ప్రణాళికలపైన, అలాగే డ్వాక్రా రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, చిన్న పొదుపు సంఘాలకి సంబంధించి కావచ్చు, అలాగే చిన్న మొత్తంలో ఇండస్ట్రీస్ స్థాపించాలనుకునే వాళ్ళకి ఎంఎస్ఎంఈ రుణాలను ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎంఎస్ఎంఈ రుణాలకి సంబంధించినటువంటి అంశం పైన, అలాగే ఏ లెవెల్ దీనికి ఎంతవరకు బ్యాంకర్స్ లోన్స్ ఇస్తున్నారు, అలాగే సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ అనేది ఎంతవరకు చేరువ కావాల్సిన అవసరం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు సామాన్యులకు బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి లోన్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, అలాగే తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు గత బ్యాంకర్స్ సమావేశంలో కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈ ఎంఎస్ఎంఈ లోన్స్తో పాటుగా పిఎం స్వానిధి ఇట్లాంటి ఏవైతే డ్వాక్రా లోన్స్ ఇలాంటి రకరకాలైనటువంటి చిన్న గ్రామీణ లెవెల్లో ఉన్నటువంటి వారికి బ్యాంకింగ్ దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్కడైతే ఆక్షన్కి వెళ్ళిపోతున్నటువంటి ఇవి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. మొత్తంగా ఉదయం 12 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మొదటిగా ఈ ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొంటారు. ఎస్ఎల్బీసీ సమావేశం అనంతరం ఆయన మిగిలిన కార్యక్రమాలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ 229 అలాగే 230 సమావేశాలు రెండు కూడా ఈరోజు 12 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. జ్యోత్స్న. రైట్ కాంతి.